అమరావతి కోసం భూముల్ని తీసుకునే సమయంలోనే రైతుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఎలా మభ్యపెట్టింది అన్న దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక బ్యానర్ ఐటమ్, అటెన్షన్ చంద్రబాబు నిబంధనల చట్టంలో రాజధాని ఫ్లాట్లు అని రాశారు బ్యానర్ ఐటమ్. ఈ కథనం సారాంశం ఏంటి అంటే, ఈయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది, భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు ఇచ్చిన భూమి విస్తీర్ణం బట్టి తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్ల కింద ఇచ్చారు. కొంతమందికి 250 గజాలు, కొంతమందికి 500, 1000, 2000 గజాలు ఇలా వచ్చాయి. అంటే వాళ్ళు ఇచ్చిన భూమిని బట్టి ఆ మోతాదులో ఇచ్చారు. అయితే ఆ సమయంలో సంతకాలు చేయించుకున్నప్పుడు, రైతులతో సంతకాలు చేయించుకున్నప్పుడు ఒక పుస్తకం లాంటి నిబంధనలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ముందర పెట్టి సంతకాలు పెట్టించుకున్నారు. సాధారణంగానే అవతల వ్యక్తి మీద బాగా పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళు ఇక అవన్నీ కండిషన్స్ ఏంటి, నిబంధనలు ఏంటి అంత లోతుకెళ్ళి చదువుకోలేరు. పైగా రైతులు చదువుకోకుండా మన చంద్రబాబు నాయుడు కదా మనకు హామీ ఇచ్చారు కదా, రాజధాని వస్తుంది కదా అన్న ఆనందంలో అందరూ వరుసగా సంతకాలు పెట్టేశారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాత రైతులు ఇచ్చిన భూముల విస్తీర్ణాన్ని బట్టి తిరిగి రిటర్నబుల్ ప్లాట్ల కింద 250 గజాలు, 500, 1000, 2000 గజాలు ఇలా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు చాలా మంది రైతులు పొరపాటున ఈ నిబంధనలన్నీ చదువుకోకుండా ఒకే బిట్ అయితే బాగుంటుంది, మొత్తం ఏరియా అంతా ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంతమంది రైతులు 1000 గజాలు, ఇంకొందరు 2000 గజాల ప్లాట్లను ఒకే చోట తీసేసుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కొందరు రైతులు తాముకు ఇచ్చిన ఆ ప్లాట్లలో విభజించి కుటుంబంలోని కుమారులకు పంచడం కోసం కావచ్చు, సరే మనకి అంత అవసరం లేదు కదా, 1000 గజాలు 2000 గజాలు అవసరం లేదు కదా, మనకు కావాల్సినంత కొద్దిగా పెట్టుకొని మిగిలిన అమ్మేసుకొని డబ్బు చేసుకుందాం అనే ఆలోచనతో సిఆర్డిఏ కార్యాలయం వద్దకు వెళ్ళి, మాకు గతంలో 1000 గజాల ప్లాట్ ఇచ్చారు, ఇంకొందరు 2000 గజాల ప్లాట్లు ఇచ్చారు, మాకు అంత విస్తీర్ణం అవసరం లేదు, మేము సగం అమ్ముకోవాలనుకుంటున్నాం, సగం మా కుమారులకు ఇవ్వాలి అనుకుంటున్నాం, విభజించండి అని వెళ్ళినప్పుడు సిఆర్డిఏ అధికారులు అది సాధ్యం కాదు, విభజించడం అన్నది అసాధ్యం అని అన్నప్పుడు, మా భూమిని మేము అమ్ముకోవడమో విభజించుకోవడం చేస్తే మీరేలా అభ్యంతరం చెప్తారు అని రైతులు ఎదురు తిరిగినప్పుడు, గతంలో ఈ రైతులు ఒక పుస్తకం లాంటి నిబంధనలకు సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు కదా, ఆ ఫైల్ తీసుకొని వచ్చేసి సిఆర్డిఏ అధికారులు రైతుల ముందర పెట్టి, ఇదిగో మీరే ఆ రోజే సంతకాలు పెట్టారు చదువుకొని, దీంట్లో స్పష్టంగా ఉంది, ఒకసారి ఒక బిట్టుగా 1000 గజాల స్థలం తీసుకుంటే దాన్ని ఎప్పటికీ కూడా విభజించకూడదు, 1000 గజాలని అలాగే వాడుకోవాలి, అమ్మాలనుకుంటే మీరు మొత్తానికి మొత్తం అమ్మేయాలి, ముక్కలు ముక్కలుగా చేసి అమ్మడానికి వీల్లేదు అని కండిషన్ స్పష్టంగా ఉంది, మీరు అంగీకరించే సంతకం పెట్టారు కాబట్టి విభజించడం సాధ్యం కాదు, కావాలంటే మీరు సంతకం పెట్టిన ఆ డాక్యుమెంట్ని చూసుకోండి అని చెప్పి సిఆర్డీ అధికారులు రైతుల ముందర పెడుతున్నారు. దీంతో రైతులు కంగు తినాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టారు, రైతులు వాళ్ళ అనుకూలత కొద్దీ అవసరాల కొద్దీ చిన్న చిన్న ముక్కలుగా అమ్ముకోకూడదని ఎందుకు కండిషన్ పెట్టారు అన్నదానికి సిఆర్డిఏ అధికారులు చెప్తున్నది, ఆ అగ్రిమెంట్లో ఉన్నది, నగరం అందంగా ఉండడానికి, ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణం జరగడానికి వీలుగా ఇలా ముక్కలు ముక్కలుగా అమ్మడానికి వీలు లేని కండిషన్ పెట్టారు అని చెప్తూ ఉన్నారు. అలాంటి కండిషన్ అందుకే పెట్టారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ప్రణాళికాబద్ధంగా అందంగా ఉండాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే, ఇప్పుడు ఒక రైతు 500 గజాలు స్థలం తీసుకుంటే, లేకుంటే ఒక రైతు 1000 గజాల స్థలం తీసుకున్నప్పుడు ఆ రైతుకు అంత అవసరం ఉండకపోవచ్చు, తాను ఒక ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన స్థలాన్ని పెట్టుకొని మిగిలింది అమ్మేయాలి అనుకోండొచ్చు. కానీ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అంటే, ఈ రాజధాని ప్రాంతంలో చిన్న చిన్న వాళ్ళు ఉండడానికి వీలు లేదు అని ఇండైరెక్ట్ గా ప్రభుత్వమే చెప్తోంది. ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు చూడండి, ఎంత మరీ అగ్గిపెట్టెల లాంటి నివాసాలు ఉండకూడదంటే అర్థం ఉంది. అందుకోసం ఒక ఫ్లాట్ కనీసం 250 గజాలు తగ్గదని చెప్పొచ్చు, కానీ 1000, 2000, 2,500 గజాలు ఇలా మొదట్లో ఆప్షన్ పెట్టి తీసుకున్న ప్లాట్లను విభజించడం కుదరదు అనడమే అసలు సమస్య. అంటే 250 గజాలు అంటే కనీసం ప్రతి ఇల్లు అమరావతిలో 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్ల విస్తీర్ణంలో ఉండి తీరాలి, అంతకు మించి తగ్గడానికి వీలు లేదు అనే ఒక కండిషన్ ఇండైరెక్ట్ గా పెట్టారు. అంటే ఇప్పుడు అమరావతిలోనికి వెళ్ళి ఈ సృష్టించే రియల్ ఎస్టేట్ భూమి కారణంగా అక్కడికి వెళ్ళి ఒక మధ్యతరగతి వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు కొనడానికి అవకాశం ఉండదు. సరే, రాజధానిలో మనము ఉందామని ఎవరైనా అనుకొని ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు 1 సెంటు, 1.5 సెంటు, 2 సెంట్ల స్థలం కొనుక్కోవాలని ప్రయత్నించినప్పుడు అలా అమ్మడానికే వీలు లేకుండా కండిషన్లు పెట్టారు. అంటే ఇంకెవరు కూడా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ఇల్లు అన్నట్టువి చిన్న చిన్న వాళ్ళు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు 1 సెంటు, 2 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి అవకాశమే లేకుండా ఈ కండిషన్ పెట్టారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే అమరావతి ప్రాంతంలో ఏకంగా 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లలో ఇల్లు కట్టుకొని నివాసం ఉండగలిగిన వాళ్ళే ఉండాలా, అదే రాజధానికి అందమా అంటే, వ్యక్తులు కాదు, మనకు అందమైన భవనాలు, అందమైన నిర్మాణాలే ముచ్చటగా ఉంటాయి అన్నది ప్రభుత్వ ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడుతోంది.
ఇప్పుడు రైతులకి ఒక విధంగా ఇది వంచడం, నమ్మకంతో సంతకాలు పెట్టారు కాబట్టి, మీరు ఆ రోజు సంతకం పెట్టారు కాబట్టి వాళ్ళు చదివిండారు, ఏం చేసిండారు పాపం రైతులు తీసుకొని వచ్చి ఆ రోజు 1000 గజాల ఒకటే ఫ్లాట్ మీరు తీసుకున్నారు కాబట్టి దాన్ని విభజించడానికి వీలు లేదు, సిఆర్డీఏ కండిషన్లు అంగీకరించవు అంటే, ఇప్పుడు మామూలుగా రైతుకు వాళ్ళ తాతలు పెద్దలు సంపాదించిన వ్యవసాయ భూమి వచ్చి ఉంటుంది, అదంతా ఇచ్చినప్పుడు ఒక 1000 గజాలు 2000 గజాలు పెద్ద విస్తీర్ణంలో ఒకే ఫ్లాట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ రైతుకు అంత అవసరం ఉండదు. మీరు ఆ రోజు సంతకాలు పెట్టి తీసుకున్నారు కాబట్టి 2000 గజాలను అట్లే మీ దగ్గరే పెట్టుకోవాలి, దాన్ని ముక్కలు చేయడానికి వీలేదు. అమ్మాలనుకుంటే 2000 గజాలు అమ్మేసేయండి అంటే, ఈ భూములు ఇచ్చిన రైతుల్ని కూడా ఇండైరెక్ట్ గా అక్కడి నుండి తరిమేసే ప్రయత్నం కదా. అంటే మొత్తం అమరావతిలోని భూములన్నీ అత్యంత ధనికుల చేతుల్లోనికి మాత్రమే వెళ్ళాలి, ధనికులు మాత్రమే ఉండాలి, ధనికులు ఉంటేనే అందము. చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు సెంటున్నర 2 సెంట్లలో ఇల్లు కట్టుకునే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే రాజధాని అందం చెడిపోతుంది, ప్రణాళిక చెడిపోతుంది అని ఇండైరెక్ట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అంటే ఈ అమరావతి కాన్సెప్ట్ అన్నది ఏ దిశగా తీసుకెళ్తున్నారు, ఇది ప్రజా రాజధానా లేకుంటే ధనికుల రాజధానా అన్నదానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం, దీని వెనుక ఉన్న మూలం ఆలోచనే బట్టే అర్థమవుతోంది అమరావతి అన్నది ఎవరి కోసం నిర్మిస్తున్నారు, ఎవరు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు అన్నది. సో ఇప్పటికైనా కనీసం రైతులకైనా గౌరవం ఇచ్చి, అప్పుడు ఏదో పొరపాటున 1000 గజాలు 2000 గజాలు ఒకే చోటు ఉంటే తీసుకోవచ్చు, మళ్ళీ కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు అన్న ఆలోచనతోనే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలా అమ్ముకునే అవకాశమే లేదు, ముక్కలే చేయకూడదు అని చెప్పడం మాత్రం దుర్మార్గం. అంటే ఒక విధంగా ఇంకా ఆ రైతుల్ని మొత్తం అమ్మేసి వెళ్ళిపోండి అని తరిమేయడం అవుతుంది. సో వాళ్ళ పట్ల కాస్త రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి, కనికరం చూపి వాళ్ళకు అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన భూమిని పెట్టుకొని ఇంటికో ఏంటికో మిగిలిన అవసరం లేదు, మాకు అంత వద్దు అనుకున్నప్పుడు దాన్ని ఎంత మేరైనా సరే అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే ధర్మం. నమ్మి భూములు ఇచ్చిన రైతులతో ఆటలు ఆడుకోవడం సరైనది కాదు.